హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బూస్టర్ సిరీస్లో ఇది 4వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడే టాపిక్ డబ్బు ఉంటేనే గౌరవమా. దీని గురించి డీప్గా, క్లారిటీగా ప్రతి పాయింట్ మాట్లాడదాం. మన సొసైటీలో ఒక సైలెంట్ రూల్ ఉంది. డబ్బు ఉంటేనే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బు లేకపోతే మాట విలువ తగ్గిపోతుంది. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇదే నిజం. ఫ్యామిలీ ఫంక్షన్స్లో గమనించారా? ఎక్కువ సంపాదించే వ్యక్తి చుట్టూ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అతను మాట్లాడితే అందరూ వింటూనే ఉంటారు. కానీ స్ట్రగుల్ అవుతున్న వ్యక్తి మాట్లాడితే అంత సీరియస్గా తీసుకోరు. ఏం చేస్తున్నావు అనే ప్రశ్న చాలాసార్లు కెరీర్ గురించి కాదు, శాలరీ గురించి అడుగుతారు. జాబ్ టైటిల్ చెప్పగానే టోన్ మారిపోతుంది. గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్ రెస్పెక్ట్, సాఫ్ట్వేర్ జాబ్ అంటే హై ప్యాకేజ్ ఇమాజినేషన్, బిజినెస్ అంటే స్టేటస్, నిరుద్యోగులంటే సైలెంట్ జడ్జిమెంట్. ఇప్పుడు అసలు ప్రశ్న, మనిషి విలువ నిజంగా ఇన్కమ్ మీదే ఆధారపడుతుందా, లేదా మన సొసైటీ ప్రెషర్ వల్ల అలా అనిపించుకుంటున్నామా? డబ్బు ఎందుకు ఇంత ప్రభావం చూపుతుంది? డబ్బు బ్రతకడానికి అవసరం. డబ్బు కంఫర్ట్ ఇస్తుంది, ఆప్షన్స్ ఇస్తుంది, స్వేచ్ఛను ఇస్తుంది. ఎవరికైనా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు డెసిషన్ బోల్డ్గా తీసుకోగలుగుతారు. అందుకే సొసైటీ మనీని పవర్గా చూస్తుంది. కార్, హౌస్, బ్రాండెడ్ క్లాత్స్, లైఫ్ స్టైల్ ఇవి సక్సెస్కి సింబల్స్ అయ్యాయి. కనిపించే సంపద ఉన్నవారిని సక్సెస్ఫుల్గా చూస్తాం. కనిపించే స్ట్రగుల్ ఉన్నవారిని సింపతితో చూస్తాం. కానీ సింపతి గౌరవం కాదు, అటెన్షన్ గౌరవం కాదు. భయంతో వచ్చే బిహేవియర్ కూడా జెన్యూన్ రెస్పెక్ట్ కాదు. అసలు సమస్య మనలోనే ఉందా? మనమే విలువని క్యారెక్టర్ మీద కాకుండా ఇన్కమ్ మీద మెజర్ చేయడం మొదలుపెట్టాం. శాలరీ ఎక్కువైతే స్మార్ట్ అనుకుంటాం, ఇన్కమ్ తక్కువైతే యావరేజ్ అనుకుంటాం. సోషల్ మీడియా ఈ థింకింగ్ని ఇంకా పెంచింది. ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ లైఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఫారిన్ ట్రిప్స్, న్యూ కార్స్, సెలబ్రేషన్స్ మాత్రమే కనిపిస్తాయి. బ్యాక్ స్టేజ్ స్ట్రగుల్స్ కనిపించవు. లైక్స్ ఎక్కువైతే ఇంపార్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఫాలోవర్స్ ఎక్కువైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. మన దగ్గర మనీ కనిపిస్తే సక్సెస్ మన దగ్గర ఉందని అర్థం. అలా నెమ్మదిగా మీ పట్ల మీకున్న గౌరవం కంపేర్ చేయడం మొదలవుతుంది. వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, నేను ఇంకా ఎందుకు ఏమి సంపాదించట్లేదనే డౌట్ మనలో పెరుగుతుంది. అసలు నిజం, డబ్బు వల్ల అటెన్షన్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, కన్వీనియన్స్ వస్తుంది. కానీ జెన్యూన్ రెస్పెక్ట్ మాత్రం క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మనీ వల్ల టెంపరీ స్టేటస్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ క్యారెక్టర్ మాత్రమే పర్మనెంట్. డబ్బున్నప్పుడు దగ్గరగా ఉండే కొంతమంది కష్టకాలంలో కనిపించకపోవచ్చు. భయంతో వచ్చే రెస్పెక్ట్ లాంగ్ టర్మ్ ఉండదు. ప్రేమతో వచ్చే రెస్పెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. డబ్బు పలుకుబడిని కొనగలదు, కానీ నమ్మకాన్ని కొనలేదు. డబ్బు కంఫర్ట్ను కొనగలదు, కానీ ప్రశాంతతను కొనలేదు. బ్యాలెన్స్డ్ జీవితం ఎందుకు అవసరం? డబ్బు ఇంపార్టెంట్ కాదు అనడం అమాయకత్వం, కానీ డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అనడం ప్రమాదకరమైన ఆలోచన. ఫైనాన్షియల్ స్టెబిలిటీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కానీ వ్యక్తిత్వాన్ని బ్యాంక్ బ్యాలెన్స్తో మెజర్ చేయకూడదు. రిచ్ అవ్వాలి, కానీ గర్వం రాకూడదు. సంపాదించాలి, కానీ ఈగో పెంచుకోకూడదు. ఎదగాలి, కానీ విలువలు పోగొట్టుకోకూడదు. రెస్పెక్ట్ డిమాండ్ చేయకండి, రెస్పెక్ట్ సంపాదించండి. సొసైటీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? సొసైటీ క్షణంలో జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. కనిపించే సక్సెస్ని ఈజీగా మెజర్ చేస్తుంది. నిజాయితీకి శాలరీ స్లిప్ ఉండదు, జాలికి ప్రమోషన్స్ ఉండవు, ఆరోగ్యానికి బోనస్లు ఉండవు. కానీ డబ్బుంటే మాత్రం సక్సెస్ ఉన్నట్లే. ఇన్కమ్ నెంబర్ చూసి వాల్యూ ఎస్టిమేట్ చేస్తాం, కానీ చరిత్రలో గౌరవం పొందిన వ్యక్తులు క్యారెక్టర్స్ వల్లే గుర్తుండిపోయారు, కానీ డబ్బు వల్ల కాదు. మనం ఏం చేయాలి? మొదటగా, డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఆశయం ఆరోగ్యకరం, ఎదుగుదల సహజం, కానీ కంపారిజన్ తగ్గించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి, ఆర్థికపరమైన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, డబ్బు మేనేజ్ చేయాలి.
డబ్బుకి బానిస అవ్వకూడదు. డబ్బుని టూల్‌గా వాడాలి. గుర్తింపు అంటే మీరు సంపాదించే అమౌంట్ కాదు. మీరు బిల్డ్ చేసే క్యారెక్టర్. చివరగా లోతైన పరిశీలన. ఒకసారి డీప్‌గా ఆలోచించండి. మీ దగ్గర డబ్బు లేకపోతే మిమ్మల్ని మీరే గౌరవిస్తారా? సమాజం కోసం బ్రతుకుతున్నారా? లేక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమా? డబ్బు మీ లైఫ్‌ని కంట్రోల్ చేస్తుందా? లేక మీరు డబ్బుని కంట్రోల్ చేస్తున్నారా? చివరికి డబ్బు అవసరం. కానీ డబ్బుకే గౌరవం కాదు. మనిషి విలువ నిజాయితీలో ఉంటుంది. నిలకడలో ఉంటుంది. దయాగుణంలో ఉంటుంది. డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది. కానీ క్యారెక్టర్ మాత్రమే జీవితానికి విలువను తెస్తుంది. మీరు ఏది బిల్డ్ చేస్తున్నారు? బ్యాంక్ బ్యాలెన్సా? లేక సెల్ఫ్ రెస్పెక్టా? మీ జీవితంలో డబ్బు లేదని మిమ్మల్ని ఎంతమంది వదిలేశారు? కామెంట్స్‌లో చెప్పండి.